మనకి రాజధానికి అది కరెక్ట్ అని అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. ఆ ప్లేస్‌లో భూసేకరణ కూడా జరిగిపోయింది. భూములు భారీ ఎత్తున మొబలైజ్ చేశారు. అయితే బాబు సర్కార్ వచ్చిన తర్వాతన ఆ ప్లేస్ కాకుండా అమరావతి డిసైడ్ చేయడంతో అది అటు ఇటు కాకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఈ విధంగానన్నా కొంత అంటే రాజధానికి వచ్చే ఎదుగుదల కంటే తక్కువే కావచ్చును గానీ, అసలు ముందు ఇప్పుడు ఆ ప్రాంతం ఒక పక్కా పల్లె ప్రాంతం నుంచి ఎదుగుదలకి చోటు చేసుకుంటుంది. లేకపోతే తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి, ఏటా పెరుగుతున్న భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి, 2000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదన, అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖ కేటాయించాల కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పేర్కొన్నారు. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం రానున్న దృష్ట్యా ఆయన ఆలయ అభివృద్ధిపై ఆయనతో చర్చించాలని నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అడవుల మధ్యలో ఉన్నటువంటి శ్రీశైలం నరేంద్ర మోడీ ఇప్పుడు అక్కడికి రాబోతున్నారు. అక్కడ ఏర్పాట్లు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు గారు 40 ఏళ్ల రాజకీయంలో ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ సీఎంగా 4 దఫాలు చేశారు. 4వ దఫా ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకాలం దాని మీద అసలు ఈ ఆలోచన రాకపోవడం ఏంటో అర్థం కాలేదు. తిరుమల తరహాల అభివృద్ధి అన్నటువంటి అంటే ఇప్పుడు ఆయనకు ఆలోచన రావట్లేదు కాబట్టి శ్రీశైలం మల్లన్నే ఆలోచన తెప్పించినట్టున్నారు మోడీని పిలిపించడం ద్వారా. అయితే విరుచుకు